ఆర్మూర్ పట్టణంలో మామిడిపల్లి చౌరస్తాలో యాచకుడు సురాజ్ మృతి చెందిన ఘటన కొత్త మలుపు. మెండోరా డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్ కు రాజకీయ నాయకుల అండదండల. మీడియా ముఖంగా కారు నెంబర్ని కారులోంచి దిగి కాలితో తన్నిన యాచకుడిని మృతికి కారణమైన ఉద్యోగి పేరును చెప్పకపోవడంలో అంతర్యమేమిటి? సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? యాచకుడు అనే చిన్న చూప చట్టాలపై నమ్మకం పోయేలా పోలీసులు ప్రవర్తిస్తున్నారంటూ ప్రజా సంఘాలు కలుపుతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ట్విట్టర్లో యాచకుడు మృతి ఘటనపై డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్ పై ఫిర్యాదు చేసిన కదలికలు జరగలేవు. నువ్వు వేసాడు లేకుంటే లేదంటే లేదన్నట్టు లేకుంటే నువ్వు పేదోడికి న్యాయం జరిగేనా? న్యాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రజలు. నిన్న రాత్రి 10 గంటలకు మంజల ఇమామి అని అతను టీచర్స్ కాలనీలో ఉన్న వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమెకు సంబంధించిన తమ్ముడు సూరజ్, మంజుల సూరజ్ అనే వ్యక్తి 32 ఇయర్స్ నిన్న సాయంత్రం 6:30 మామిడిపల్లి చౌరస్తాలో సిగ్నల్ దగ్గర కారు అద్దం తుడుస్తూ ఉదయం పనిచేశాడు. సాయంత్రం వేళలో కారు అద్దం తుడుస్తూ డబ్బులు అడుక్కోవడానికి కారు అద్దం తుడిచి ఒక హోండా వెహికల్ దగ్గరికి వచ్చి అద్దం తుడిచిండు. అతడు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతే ఆ కారుకు అడ్డంగా వచ్చి ముందుకు వచ్చి నిల్చొని డబ్బులు ఇవ్వాలి అని కారు బాయినెక్ ముందులో పడితే అతడు వచ్చి తోసేసినామని అతడు సూరజ్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. దీనిపైన మేము పోలీసు వారు విచారణ జరుపుతున్నాం. తనేంది ఎవరు సార్? తనేంది కారులో ఉన్న వ్యక్తి, దానిపైన విచారణ జరుపుతున్నాం. తనేంది ఎవరు సార్? తనేంది కారులో ఉన్న వ్యక్తి, దానిపైన విచారణ జరుపుతున్నాం. తనేంది ఎవరు సార్? తనేంది కారులో ఉన్న వ్యక్తి, దానిపైన విచారణ జరుపుతున్నాం. అంటే 304 Part 2 అండ్ 304A సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాం. విచారణ అనంతరం తదుపరి విషయాలు తమకు తెలియపరుస్తాం. కార్ నెంబర్ హోండా సిటీ అని చెప్పారు. కార్ నెంబర్ హోండా సిటీ అని చెప్పారు. హోండాకు సంబంధించిన కంపెనీ విచారణ జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రెవెన్యూ మండల కేంద్రంలో జరిగిన ఘటన మానవత్వానికే మచ్చ తెచ్చే విధంగా ఒక రెవెన్యూ అధికారి వివరించడం పట్ల పూర్తి విచారణ జరిపి యాచక కుటుంబానికి న్యాయం చేయాలని, నేరం చేసిన రెవెన్యూ అధికారిని శిక్షించాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఈ వెలుగులో మానవత్వానికి మచ్చ తెచ్చే విధంగా ఒక యాచకుడు పేదవాడు కుటుంబాన్ని పోషించుకోవడం కోసం సిగ్నల్ దగ్గర కారు అద్దాలని తుడిచి శుభ్రం చేసి డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వకుండా కోపగించుకొని పోయినా బాగుండేది. కానీ తన్నడం వల్ల, కొత్తి కడుపులో తన్నడం వల్ల తను రోడ్డు మీద పడడం,
అట్లాగే దాని ఆ యాచకుడి మీదకి వెళ్ళి టిప్పర్ వెళ్ళి స్పాట్లో మరణాన్ని చూడడం ఇవన్నీ జరిగినాయి. ఇది పోలీసుల యొక్క ఏదైతే సీసీ ఫుటేజ్ ద్వారా బయట పాత్రికేయ మిత్రులందరూ కూడా తెలిసిన విషయమే ఇది. కానీ పోలీసులు పేదవాడికి అన్యాయం చేసే విధంగా, పేదవాడి ఘటనని మరుగుపరిచే విధంగా సీసీ ఫుటేజ్ ఆధారాలు ఉండగా కూడా ఒక రెవెన్యూ అధికారిని కాపాడడం కోసం చేసే ప్రయత్నాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఈరోజు మేము గుర్తు చేస్తూ ఉన్నాం, మానవత్వానికి మచ్చ తెచ్చే విధంగా వివరించిన అధికారి ఎవరైనా కావచ్చు అది శిక్షించాలని, అట్లాగే ఉన్నత పోలీస్ అధికారులు దీనిపైన జరుగుతున్న ఘటన పైన విచారణ జరిపి తగిన ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారో ఆ నిర్లక్ష్యం వహించే అధికారులపైన కూడా విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే కనీస మానవత్వానికి విలువ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ వెలుగులో ఆ కుటుంబానికి ఒక న్యాయమైన పద్ధతిలో, అట్లాగే ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి కూడా స్పందించి ఇలాంటి అహంకారులకు తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.